ప్రీవియస్ క్లాస్. మీకు అది కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నిన్నటి క్లాస్లో మనం వర్డ్ గురించి, సెంటెన్స్ గురించి ఇట్లా చాలా డిస్కస్ చేశాము. అయితే దీనికి అటాచ్డ్గా ఒక హోమ్ టాస్క్ కూడా అసైన్ చేశాము. టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్స్ అన్ని కలెక్ట్ చేసి దాంట్లో 2 లెటర్ వర్డ్స్ని 3 లెటర్ వర్డ్స్ని సపరేట్ చేసి ఐడెంటిఫై చేయమని చెప్పాము. మీరందరూ ఆ వర్క్ చేశారనుకుంటున్నాను. బికాస్ దట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అలాట్. ఈ వర్డ్ పవర్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనికి రిలేటెడ్గా కొన్ని వర్క్ షీట్స్ కూడా సెండ్ చేస్తాము. వాటిలో మిస్సింగ్ లెటర్స్ అనేవి ఉంటాయి. ఆ మిస్సింగ్ లెటర్స్ని ఫిల్అప్ చేసి ఆ వర్డ్ ఏదో ఐడెంటిఫై చేసి దీన్ని ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేయండి. దీనికి సంబంధించిన కీ కూడా సెండ్ చేస్తాము. ఎన్ని మిస్సింగ్ లెటర్స్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వర్డ్ని క్యాచ్ చేయగలిగారనేది మీరు కరెక్షన్ చేసుకొని ఆ మార్క్స్ని కూడా అప్డేట్ చేయండి. సో దట్ విల్ గెట్ అన్ ఐడియా చెప్పిన దాంట్లో ఎంతవరకు మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, దాంట్లో ఇంకేమైనా మీకు చేంజెస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఈ వర్డ్ రిలేటెడ్గా నిన్న మనం చాలా డిస్కస్ చేసాం. ఈ ఒక వర్డ్ ఫస్ట్ దాని డెఫినేషన్ లెట్ us recollect. వర్డ్, as we have discussed already, a word means group of letters which have a proper meaning. సింపుల్ గా చెప్పాలంటే ఒక వర్డ్ ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ అండ్ మీనింగ్ యొక్క కాంబినేషన్ గా తీసుకోవచ్చు. సింపుల్ గా గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాదు, విత్ డెఫినెట్ మీనింగ్. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొన్నిటిని యాడ్ చేస్తే అది సెంటెన్స్ అవుతుంది. లెట్ us see what a sentence is. A sentence is a group of words which have definite meaning and also make some sense. మీనింగ్ ఉన్న వర్డ్స్ జస్ట్ కలెక్ట్ అయితే దాని సెంటెన్స్ అనము. వాటిలో ఒక సెన్స్, ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా మనకి కన్వే అయితే అప్పుడు దాన్ని సెంటెన్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ అండ్ ఏ సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో అన్ని సెంటెన్సెస్ మనకి సిమిలర్గా అయితే ఉండదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్స్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో రిలేట్ అయ్యి ఉంటుంది. ఎవ్రీ సెంటెన్స్ డజంట్ మీన్ ద సేమ్. సో ఇందులో ఈ సెంటెన్సెస్లో చాలా కైండ్స్ ఉన్నాయి. కైండ్స్, నాట్ టైప్స్, మేక్ ఇట్ క్లియర్, నో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు అవి చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్? So ఇక్కడ most of you may be having an alternative form of this. Kinds of sentences and రాసాము, types of sentences అని ఎందుకు రాయకూడదు అని. Let us learn a new thing here. మనకి బాగా ఫెమిలియర్గా వాడతాము, సేమ్ మీనింగ్స్ అని అనుకుంటాం, కైండ్స్, టైప్స్. బట్ ఇవి రెండు ఒక మీనింగ్తో ఉన్నవైతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కైండ్స్ అనేది ఇట్ ఇండికేట్స్ బ్రాడర్ క్లాసిఫికేషన్. టైప్స్ అనేది ఇన్ డీటెయిల్ వెళ్తే వచ్చే క్లాసిఫికేషన్. అంటే ఒక చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న వాటిని కంపేర్ చేస్తూ వాటిని మనం సపరేట్ సెక్షన్స్ కింద కేటగరైజ్ చేస్తే దాన్ని కైండ్స్ అంటారు. ఒక కైండ్లోనే రకరకాలు మళ్ళీ క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే దాన్ని టైప్స్ అంటారు. సో ఇప్పుడు మనం బ్రాడర్ సెన్స్లో నేర్చుకుంటున్నాం. సో వి సే దిస్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్లో ఎన్ని కైండ్స్ ఉన్నాయి అంటే అకార్డింగ్ టు బ్రాడర్ క్లాసిఫికేషన్ there are 4 kinds of sentences. The first one is assertive sentence. This is also called declarative sentence. The assertive sentences ne declarative sentences అని కూడా అంటారు. Assertive, the name itself indicates there is an assertion in assertive sentence. అంటే ఏంటంటే assertion అంటే statement type. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్టేట్మెంట్ టైప్ సెంటెన్స్ అన్నమాట. ఇందులో మనం ఒక మ్యాటర్ ఆర్ సమ్ కాన్సెప్ట్ ఏదో ఒకటి డిక్లేర్ చేస్తాం, అంటే దాన్ని క్లియర్ కట్గా అసర్ట్ చేస్తాం, స్టేట్మెంట్ లాగా మనం రిలీజ్ చేసేస్తాం. సో దీస్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అసర్టివ్ సెంటెన్సెస్లో 3 boys sit in the first bench.
Next thing, I have a pen. ఈ టూ సెంటెన్సెస్ ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో ఫస్ట్ బెంచ్ లో 3 బాయ్స్ కూర్చున్నారు అనేది మనం డిక్లేర్ చేసేసాం. అంటే స్టేట్మెంట్ లాగా మనమే చెప్పేసాం. నెక్స్ట్ దాంట్లో ఐ హావ్ ఎ పెన్. సో దీస్ టూ ఆర్ ఆఫ్ డిక్లరేటివ్ ఫార్మ్, దే హ్యావ్ అన్ అసర్షన్. కాబట్టి ఇవి స్టేట్మెంట్ టైప్ సెంటెన్సెస్. వీటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం యూజ్ చేసే వాటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో లెట్ us revise what we have discussed previously. 4 kinds of sentences ఉంటాయి, and in those 4 kinds of sentences we have discussed 2 kinds of sentences, of which the first one is assertive sentence. This is also called declarative sentence. So this is simply statement type sentence. All the statements which we give come under this assertive sentence category, assertive or declarative. As discussed earlier, we use a declaration, we make an assertion. So we give a fixed statement, that is an assertive or declarative sentence. Let us see some examples of this. Delhi is the capital of India, and I love roses. Of course, we may take several types of examples, but let us observe these first. Delhi is the capital of India. In this sentence, you are declaring that Delhi is capital of India. That means you are giving a statement. And in the second sentence, I love roses. So you are expressing your taste. That means you are giving a declaration here. So these two statements are included in, come under the category of assertive or declarative statements. So in this, in every sentence, it's a common rule that we start the sentence with a capital letter and we end it with some punctuation mark. What about punctuation marks? For example, question mark, exclamatory mark, full stop, comma, inverted commas. All these come under punctuation marks. So for every sentence, in the starting there will be a capital letter, and in the end we end it with a punctuation mark. Coming to assertive sentences, all the time assertive sentences are concluded or ended with punctuation mark, full stop. So this is the dot which we usually use indicating the completion of a sentence is called full stop. That means the full sentence is going to be stopped here, full stop. So the sentences, these assertive sentences are completed with a full stop. This full stop indicates the finishing of this sentence, and the next sentence which we start will usually begin with a capital letter again. So this is a common rule while writing English sentences. And you may take several other examples even. Children are watching TV. They completed their work. I like English. So all these sentences follow the same rule. They are started with a capital letter and they are finished with a full stop, and they are clearly indicating a declaration or an assertion. So these are assertive sentences. And now let us move to the next kind of sentences, that is imperative. And the next kind of sentences are imperative sentences.
So coming to these imperative sentences, as discussed earlier, they clearly indicate two types of tones. First one is commands or orders, and the next one is requests. So these two intentions or emotions are clearly understood in these imperative sentences. For example, you make a command, close the door or shut the door. Keep quiet. So in these two sentences, the command of a person is clearly understood. That means we are ordering or commanding the other person to close the door or to keep quiet. These two sentences indicate the tone of command, a very strict instruction or an order from the other person. And so these two indicate imperative sentences. And coming to the next type, requests. Please get me a glass of water. Please switch off the TV. In these two sentences, you clearly make a request to the other person. You are not commanding, but you are just requesting. That means you are telling your intention in a very smooth and pleasing way, such that the other person will definitely accept to do what you are asking for. మనం ఏదైతే చేయమని అడుగుతున్నామో అది ఎవరైతే చేయమని అడుగుతున్నామో వాళ్ళని కొంచెం సాఫ్ట్ టోన్లో వాళ్ళు ఎలా అయినా మనం అడిగింది చేసేలాగా స్మూత్గా సాఫ్ట్గా చెప్తున్నాం కాబట్టి ఇది రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కేటగిరీలోకి వస్తాయి. So there is a speciality of these imperative sentences. They represent two categories of quite opposite emotions. For example, ఈ commands లో you are forcing the other person to do what you want, and in these requests you are just pleasing the other person. అంటే ఇక్కడ మనం బతిమలాడుతున్నాం, అక్కడైతే చాలా స్ట్రాంగ్ గా ఆర్డర్ ఇస్తున్నాం. ఈ టూ క్వైట్ ఆపోజిట్ ఎమోషన్స్ ని రిప్రజెంట్ చేసేది ఇంపరేటివ్ సెంటెన్సెస్. As discussed earlier, imperative sentences lo kuda we start these sentences with a capital letter and we end these sentences with the same punctuation mark, full stop. So this is about imperative sentences.